ప్రేమని సహోదరులారా, యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో ఉంటున్నారని, ఆత్మీయంగా కొనసాగిస్తూ శాస్త్రిస్తున్నారని మీ అన్నిటిని కూడా ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని, ప్రభుపక్షముగా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా మీ అందరికీ వందనములు తెలియజేస్తాను. ప్రియమిత్రులారా, మన వీడియో చూస్తుండగా ఒక లైక్ వల్ల 10 మందికి సపోర్ట్ వస్తుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి నడుస్తుంది. మీ సపోర్ట్ వల్లే 10 మంది కూడా ప్రార్థనలకు ఏకవిస్తారు. వాళ్ళను కూడా మరి దేవుడి విశ్వాసం ఏంటో, ఆత్మీయులు ఎలా ఉండాలి తెలుసుకుంటారు. ప్రభువు అందరికీ ప్రభువే, గొప్ప రక్షకుడు. ప్రేమించడానికి తప్ప కానీ ఆయన మనకి ఏ దోషము ఏ పాపము ఎరగలేవాడో కాదు. కానీ ఆ ఏమి లేకని మమ్మల్ని క్షమించడానికి, మనందరిని క్షమించడానికి రక్షకుడయ్యాడు. మనం చేసే పాపలు అపరాధుల వల్లే శిక్షకు పాత్రుడయ్యాడు. మన శేషిని మరి నశించమని ఆత్మ వల్ల ఆయన శిక్షకు పాత్రయ్యాడు. ప్రియమిత్రులారా, మన ఆత్మీయులు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ సత్యాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ప్రియమిత్రులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్తాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. నాయన, ఈ ప్రార్థన ప్రార్థిస్తాం. నాయన, ఎవరైనా ఏకవిస్తారు వాళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు సంతోషం ఉన్నట్లుగా దర్శించండి. నాయన, ఆత్మీయులకు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మాకు సహాయం ఇచ్చి మాకు నేర్పించండి. మాతోనే అందరితోనే మాట్లాడమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మన ఆత్మీయులు నిజముగా ఎలా ఉండాలి అనే మాటకి ఇందులోనూ మీకు కొన్ని సత్యాలు మీకు నేర్పించే ఆశపడుతున్నాను. ఆత్మీయులు ఎలా ఉండాలండి? కీర్తన గెలిపోతే 145, కీర్తన 145 18లోకి వెళ్తాం. 18లో, తనకు మొరపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టిన వారు అందరికంటే యెహోవా సమీపంగా ఉంటాడు. ఎలాగండి? యెహోవా అంట సమీపముగా నీలో ఉంటాడు, నీ దగ్గర ఉంటాడు. మనం ఎలా మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టే ఉండి ప్రార్థన పరుడుగా ఉండాలి. దేవునికి మొరపెట్టే విద్యాలు మనకు ఆయన సంపూర్ణంగా ఏంటో తెలుసుకొని, మన ప్రార్థన ఏంటో తెలుసుకొని ఆయన అంగీకరించి విధానం పెట్టి నడవాలి. ఎందుకనగా ప్రార్థన జీవితాన్ని వెలిగించబడతాయి, హెచ్చించబడతాయి. శ్రమలైనా కష్టాలైనా ఎదుర్కొన్న శక్తి ప్రార్థన, మొరపెట్టడం. అది ఆత్మ సంఘం ఆత్మగా నడవాలి. ఇక్కడ ఏముందండి? ఆత్మీయులు ఇలా నడవాలి ఉంది. ప్రియమిత్రులారా, ఇక్కడ ఏంటండి? వారి మొర ఆలకించును, వారిని రక్షించను. యెహోవా తన్ను ప్రేమించిన వారందరినీ కాపాడను. అయితే భక్తిహీనులకు ఆయన నాశనం చేయుడు. భక్తిహీనం చేస్తే నాశనం చేయుడు. మొరపెట్టే విధానం మనకు ఉండాలి. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలి పడుతున్నాను. నిర్గమకాండము 31:12 ఆరాధించాలి. ఇక చూడండి, ఇజ్రాయేలుకు లెక్కింపవలను. వారు లెక్కింపబడిన వేళలో ప్రతివాడు యెహోవాని తన ప్రాణ పరికరముగలగా, వేలకు ప్రతివాడు యెహోవానుకు తన పారముగలగా ఇచ్చినట్లు ఆయన చేసిన వారి లెక్కింపబడిన వారికి ఏ తెగులు పుట్టదు. దేవుడికి మనం లెక్కించాలి, లెక్కింపబడాలి. ఇజ్రాయేల్లో ఉన్న అక్కడున్న అందరి కోసం లెక్కించాలి. లెక్కించి ఏ తెగులు రాకనే, ఏ గొడవరమ్మడి ఒత్తిడి రాకనే సమీపముగా దేవుని మార్గములు ఉండి ఒక క్రియలకు వచ్చారు. మనము కూడా ఏ క్రియలు ఉంటున్నాము? ఆత్మసారముగా, ఆత్మ బంధుములాగా ఏ రకంగా నడుచుకుంటున్నాము? ఏ రకం విశేషాలు? మనం ప్రార్థన పరుడుగా ఉంటున్నామా? ప్రార్థన పరుడు గాక జీవించే విధానం అంటే దేవుని దగ్గర ఉంటున్నామా అని మనం తెలుసుకోవాలి. మన హృదయంలో ఉన్న ఆత్మ ఫలముగా ఎలా ఉంటున్నాం, ఏ నిజంగా మనం నిరూపిస్తున్నాం అని తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ఏ విషయం మనం తెలుసుకోవాలి. కీర్తనకి వెళ్తా అంటే 15 కీర్తన 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించండి. ఎలాగండి?
ఆత్మీయులు ఎలా ఉంటారు? యథార్థత, నీతిని సంచరించండి. ఈరోజు నీతిని అని మనం ఉంటుందా? నీతిని సంచరిస్తున్నామా? నీతిని ప్రేమిస్తున్నామా? నీ పొరుగు వారిని ప్రేమించండి అని మాట ఉంది. మన పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నాం? నీతిని. అతను ఈ భేదలో ఉన్నాడు. ఈ భేదలో ఉన్న మన నీతిని పోగొట్టుకోకూడదు. కానీ నీ పొరుగు వారిని ప్రేమించండి అని మాటకి నీతి యథార్థంగా ఉంది. నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగువాడు నిన్ను శిక్షించాడు, ఆ పొరుగువాడు నిన్ను బంధించాడు, ఆ బంధించాడు నువ్వు ప్రేమించు. నీ నీతిని ప్రేమించాడు కదా, నువ్వు సంచరిస్తున్నావు. ఆ నీతిని మన దేవుని యందు ఉండాలని కలిగి ఉండాలంట. ఇలాగండి, అట్టివారి ఉదయంలో నాలుకతో కొండెమిలాట తన తెలికి కీడు చేయ అట్టివారు నాలుకతో కొండెమతో తన సన్నిసించాలి. కీడు చేయను, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఏంటంటే పొరుగువారు నింద మోపడం. ఈ రోజుల్లోనూ పొరుగువారు నిందలు మోపుతారు. మనం దేవుని నమ్ముకుని విశ్వాసాలు క్రైస్తవులు అని మర్చిపోయి పొరుగు వారి నిందలు. ఎందుకు నిందలు? ఆ నిందలు వస్తాయి మనకి. క్షమించిన వాళ్ళు క్షమించబడ్డండి, కీడు చేసేవాళ్ళు కీడు చేయను అండి అనే మాటకి కీడు చేసేవాళ్ళకు నువ్వు కీడు చేయొద్దు, అలా క్షమించే విధానం ఉండు. ప్రభువు నేను హెచ్చుగా చేస్తాడు. ఎలా హెచ్చుగా చేస్తాడు? ఏ రకంగా నడుస్తాడు? ఏ రకంగా జీవించాలి అని ఉంది. నాలుగు కొండెములాట తన చెవికి కీడుకు చేయనట. నాలుకంట మన నోలుకు మాట పెద్దలని గౌరవించాలంట. ఎలా గౌరవించాలి? అత్తగారిని ఎలా గౌరవిస్తున్నావు? మాంగారిని ఎలా గౌరవిస్తున్నావు? నీ భర్తను ఎలా గౌరవిస్తున్నావు? నీ భార్య అయితే వీకైతే ఎలా ఉంటున్నావు? నీ బిడ్డలు ఎలా గౌరవిస్తున్నావు? నీ తోటపుట్టిన అన్నీల్ని తమ్ముళ్ళని ఏ రకంగా నడుస్తున్నావు? కానీ కీడికి నాలుక లేని మాట అంట చాలా జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండు. ఆ కీడు నీళ్ళు వచ్చిందనుకో, సంభవిస్తుందనుకో, నువ్వు దేవునికి ఆత్మీయులుగా సంబంధం లేవు, ఆత్మీయ బంధువులు ఉన్నట్లు కాదు. ఇక్కడ ఏ వాక్యం ఏం చెప్తుందంటే కీడికి మనం దేనికి అనుసరించగల చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యంలో రాయబడింది. రిమెంటరా, మనందరూ కూడా దేవుని ముందు విశ్వాసంగా ఉండాలి. అప్పుడు ఆయన దృష్టికి ఈ నీచుడు ఆహత్యాడు. ఏంటంటే నీచుడు అహత్యాడు అంటే నీ దగ్గర రాడు. అతడు యెహోవా యందు భయభక్తి గలవాడు సన్మానిస్తాడంట. నీచుడు ఏం చేస్తాడు? నేను అహస్యపడడు, నీ దగ్గర రాడు, దేవుని యందు భయభక్తి గలవాడు. అలాంటి నేను ఏం చేయాలంటే మన దేవుని దృష్టికి మనం ఉండాలి. పొరుగు వారి మీద కీడుకు సంభవించకు, ప్రేమించు, దాని విధానం ఏంటి నడిపించు. అప్పుడు ప్రభు పక్షముగా నువ్వు ఆశలు నువ్వే పొందుకుంటావు. ఆయన సత్యం ఏంటని తెలుసుకుంటావు. ప్రియమిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటను దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఆరోగ్యముల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను. ఎవరిలో ప్రభా బాధపడుతున్నారు నాయన, కుటుంబాలను శాంతిని సమాధానం లేక బాధపడుతున్నారు. బీపీ, షుగర్ వ్యాధులతో, కిడ్నీ నొప్పులతో, లివర్ నొప్పులతో, గ్యాస్ నొప్పులతో, కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, నడవలేక నిస్సాస్థితి, మంచం మీద నాయన ఉండిలేక మంచం మీద ఉండి ప్రభా నాయన ఎంతమంది ప్రభు బాధపడుతున్నారు తండ్రి. లేకలేక నిస్సాయిస్తున్న పోతారు ప్రభా నాయన. అక్కడే ప్రభా చాలా మంది అయ్యా బాధపడలేక ఎంతమందో ఉన్నారు తండ్రి. వృద్ధాత్మలో ఉన్న ఆ వృద్ధాత్మలో లేవలెత్తండి అయ్యా, బాగు చేయండి. ఎలాంటి బాధ అయినా, ఎలాంటి కార్యమైన స్వస్థపరిచి యెహోవా నువ్వే అని విశ్వాసిస్తున్నాం. మంచి మార్గం నడిపించండి, మంచి ఫలం తెచ్చండి, చక్కగా ఏర్పాటు చేసుకోండి, సహాయం తెచ్చండి. దయగలుగుతండి, కృపగలుగుతావా నీ సిద్ధమైతే నెరవేర్చవరకు అయ్యా కుటుంబంతో సంతోషంగా వెద్దలించట్లుగా నీ సాక్ష్యం నిలబెట్టుకొని ఆశ్వరించమని రీతి పరిశుద్ధాత్మ పెట్టమని నేర్చుకున్నా తండ్రి. ఆమేన్.